నిజాయితీ పరులు మాకెందుకులే అని సైలెంట్ గా ఉంటే అవినీతి పరులే రాజ్యమేలుతారు. ఇప్పుడు మన వ్యవస్థలో జరుగుతున్న పరిస్థితి ఇదే. కష్టపడి చదివి ప్రజలకు సేవ చేయాలని ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న కొందరు అక్షరం ముక్క కూడా రాని రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మల్లా మారుతున్నారు. వాళ్ళు చెప్పినట్టు చేస్తేనే ప్రమోషన్లు, అవార్డులు, రివార్డులు, వినకపోతే ట్రాన్స్ఫర్లు, బెదిరింపులు. కానీ ఎన్ని బెదిరింపులు వచ్చినా విరవకుండా అధికార పార్టీ మంత్రికే చుక్కలు చూపించింది ఓ డేరింగ్ లేడీ ఆఫీసర్. పోలీస్ అంటే ప్రజల మనిషి. ప్రజలు ఇచ్చిన ట్యాక్స్ తో జీతం తీసుకునే ఈ ఆఫీసర్ ప్రతి రూపాయికి తన పనితనంతో 100% న్యాయం చేస్తుంది. ఎంతో మంది ఆఫీసర్లు వస్తుంటారు, పోతుంటారు. కానీ నీతి నిజాయితీగా పనిచేసే ఇలాంటి ఆఫీసర్లు వస్తే మాత్రం సీన్ వేరేలా ఉంటుంది. ఎన్ని ట్రాన్స్ఫర్లు చేసినా ట్రాన్స్ఫర్ అయితే పోలీసోడు పోయేది స్టేషన్ కే కానీ పోస్ట్ ఆఫీస్ కి కాదన్నట్టుగా. ఎక్కడ ఛార్జ్ తీసుకున్నా అక్కడ తన పనితీరు, ముక్కుసూటితనంతో అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్న ఈ ఆఫీసర్ పేరు సోనియా నారంగ్. 2002 బ్యాచ్. కర్ణాటకకు చెందిన ఈ లేడీ సింగం చిన్నప్పటి నుండి పట్టుబట్టి ఐపీఎస్ అయ్యింది. తండ్రి ఏఎన్ నారంగ్ డిఎస్పీ. సోనియా సివిల్స్ వైపు రావడానికి ఆయన తండ్రి ఇన్స్పిరేషన్. పుట్టింది మధ్యప్రదేశ్ లో. తండ్రి బదిలీల కారణంగా స్కూలింగ్ మొత్తం ఒక్కో చోట సాగింది. 1996లో పంజాబ్ యూనివర్సిటీ నుండి సోషియాలజీ నుంచి గోల్డ్ మెడల్ సాధించారు. డిగ్రీ అవ్వగానే కళ్ళ ముందే ఎన్నో జాబ్స్, నెలకి లక్షల్లో జీతాలు. కానీ సోనియాకి ఎందుకో మనసొప్పలేదు. ఎందుకంటే ఊహ తెలిసినప్పటి నుంచి తండ్రిని దగ్గరగా చూడడం, ఆయనలాగే ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో సివిల్స్ లో ర్యాంక్ సాధించి ఐపీఎస్ అయ్యింది. ఈ ఉద్యోగం ప్రజలకి ఉపయోగపడాలి అని డ్యూటీలో ఎక్కిన మొదటి రోజే అనుకుంది. అందుకే మొదటి పోస్టింగ్ నుండే ఓ పోలీస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలో మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించారు. సాధారణంగా లేడీ ఆఫీసర్ అంటే అవినీతి రాజకీయ నాయకులకు చిన్న చూపు, మహామహులే ఏం పీకలేకపోయారు అనుకుంటారు. ఇది సోనియా డ్యూటీలోకి రాకముందు. కానీ ఆమె ఎంట్రీతో రౌడీ, అవినీతి రాజకీయ నేతలు ఎగ్జిట్ అయిపోయారు. ప్రజల మధ్య కుల, మత చిచ్చు పెట్టి పబ్బం గడుపుకునే నేతల బెండు తీసేశారు ఈ ఆఫీసర్. చట్టం ముందు అందరూ సమానమే అన్నట్టుగా మామూలు పిక్ పాకెట్ అయినా, అల్లర్లు సృష్టించే ఎమ్మెల్యే అయినా ఆవిడకు ఒకటే. అందుకు మీకు సంఘటన చెప్పాలి. 2006 దావణగిరిలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు చేపట్టారు సోనియా. ఆ సమయంలో అక్కడి ప్రాంతమంతా హింసాత్మకమైన అల్లర్లు మొదలయ్యాయి. అధికార పార్టీ, ప్రతిపక్షాలు అమాయక ప్రజలను ఇందులోకి లాగి రాజకీయ సమస్యను ఓ కుల సమస్యగా, మత సమస్యగా మార్చి గొడవలు సృష్టించారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లిన సోనియా ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఎవ్వరూ ఆమె మాట వినలేదు. ఈ గొడవ సర్దుమనగాలని లాఠీ చార్జ్ కూడా చేశారు. కానీ అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎక్సైజ్ మంత్రి, ఎంపీ అయిన రేణుకాచార్య మాత్రం వెనక్కి తగ్గేదే లేదు అన్నట్టుగా సోనియా పైకి రెచ్చిపోయాడు. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఆఫీసర్వి, మేము చెప్పింది చేయడమే నీ పని, మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళు, లేదంటే నీ అంతు కూడా తేలుస్తా అంటూ అధికారాన్ని ప్రదర్శించాడు. సదరు మంత్రి మాటలు విన్న చుట్టుపక్కల పోలీసులు కూడా మనకెందుకులే మేడం, వెళ్దాం పదండి అన్నట్టుగా మాట్లాడారు. ప్రజాస్వామ్యం మంటల్లో కలిసిపోవడం కల్లారా చూస్తుందావిడ. అసలు ఎందుకు కొట్టుకుంటున్నారో కూడా తెలియక అమాయక జనాల బట్టలు రక్తంతో నిండిపోయాయి. ఇంతలో మంత్రి మళ్లీ కలగజేసుకుని ఏంటి ఇక్కడే ఉన్నావు అని తోసేస్తుండగా కాలికున్న బూటును తీసి మంత్రి చెంపను చెల్లుమనిపించింది. ఆ చప్పుడు వినగానే అప్పటి వరకు అల్లర్లు చేసిన జనాలంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగానే మంత్రి చొక్కా పట్టుకుని జీబులో ఎక్కించి జైల్లో వేసింది. ఈ దెబ్బతో దేశవ్యాప్తంగా ఆమె పేరు మారుమోగిపోయింది. మంత్రికి జరిగిన అవమానంతో సోనియాను ట్రాన్స్ఫర్ చేయడానికి శతవిధాల ప్రయత్నించారు. కానీ జనాల మద్దతు వల్ల ఆవిడను ఇంచు కూడా కదిలించలేకపోయారు. ఆ తర్వాత బెల్గం జిల్లాకు మొదటి మహిళా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయ్యారు ఆవిడ. 2013లో కర్ణాటకకు డిప్యూటీ కమిషనర్ గా ఎంట్రీ ఇచ్చింది. రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేకుండా సమస్య అని ఎవరు వచ్చినా సాయం చేస్తూ అండగా ఉంటూ మంచి పేరును తెచ్చుకున్నారు. పండ్లున్న చెట్టుకే రాళ్ళు అన్నట్టుగా ఇంత నిజాయితీతో డ్యూటీ చేస్తున్న తనపై 16,000 కోట్ల మైనింగ్ కుంభకోణం చేసింది అంటూ సోనియాపై సాక్షాత్తు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి సమాధానంగా నేను అక్రమ మైనర్లకు సాయం చేశానని గౌరవ ముఖ్యమంత్రి శాసనసభలో పేర్కొన్నట్లు హైలైట్ చేసిన వార్తాంశం ఇది. దీనికి సంబంధించి నేను అక్రమ మైనింగ్ కు సహాయం చేశారనే ఆరోపణలను నేను తీవ్రంగా ఖండించాలనుకుంటున్నాను. బళ్ళారి, చిత్రదుర్గ లేదా మరే ఇతర ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో నేనెప్పుడూ పనిచేయలేదు. కాబట్టి అక్రమ మైనింగ్ కు సహాయం చేయడం లేదా ప్రోత్సహించడం అనే ప్రశ్న ఎక్కడుంది? అలాగే నేనెప్పుడూ మైనింగ్ శాఖలో పనిచేసింది లేదు అని ఓ ప్రకటనలో చెప్పడంతో సమాధానాలు లేక సీఎం ఇబ్బంది పడ్డారు. ఆధారాలు లేకపోవడంతో పాటు మైనింగ్ చేసింది తమలో ఉన్న కొందరు అవినీతి రాజకీయ నేతలని సీఎం
సీఎం కి కూడా బాగా తెలుసు. దాంతో ఈ వ్యవహారాన్ని అక్కడే వదిలేశారు. ఆ తర్వాత లోకాయుక్త ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సోనియా అక్కడ జరుగుతున్న వందల కోట్ల స్కామ్ను బయటపెట్టి లోకాయుక్త అవినీతి బాగోతాల్ని ప్రజల ముందు పెట్టారు. ఇలా నిత్యం సవాళ్ల మధ్యలోనే ఉంటూ తప్పుల్ని సరిచేస్తూ అక్రమాలకు పాల్పడే వాళ్లపై చర్యలు తీసుకుంటూ సూపర్ కాప్ గా లేడీ సింగంగా పేరు తెచ్చుకున్నారు. ఆమెను ఎదిరించడం గాని భయపెట్టడం గాని ఎవరి వల్ల కాలేదంటేనే అర్థం చేసుకోవచ్చు ఆమె తెగువ పట్టుదల ఏంటో. కొంతమంది ఆఫీసర్ల అధికారానికో అవార్డులకో రివార్డులకో లంచాలకో చేయి చాపే వ్యక్తి కాదివిడ. రూల్ బుక్ ఆమెకు పరమావధి. రూల్ బుక్ భగవద్గీతతో సమానంగా భావిస్తారు. అదే రూల్స్ ని ఎవరైనా బ్రేక్ చేస్తే బోన్స్ బ్రేక్ చేసేస్తుంది. మరి ఇలాంటి నికార్సైన ఆఫీసర్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.